లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి. లూకా సువార్త 2వ అధ్యాయము 36 నుంచి చదవండమ్మా. చదవమ్మా. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ వాక్య భాగాన్ని విరిచి మాకు వడ్డించండి ప్రభు. నేను మాట్లాడితే వ్యర్థమ నా తండ్రి, మీ మాటలు జీవోప ఓటలు, మీ జీవంతో మమ్మల్ని నింపే నా తండ్రి. మా హృదయం అంతా కూడా మీరు నిండిపోతారు నా ప్రభు. మీరు మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ తండ్రి, మాతో మాట్లాడండి. మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోండి. మా ముందు అన్న ప్రవక్త నుంచారు బాబు, మీకు వందనాలు. ఆమెలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి ప్రభు, అవి మేము నేర్చుకోవాలి ప్రభు. మీకు మహిమకరంగా మేము జీవించాలి. మీ గొప్ప కార్యలు మా పక్షగా జరిగించాను. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలిగిన వాడు వినును గాక అని నా ప్రభు, మీరు మాతో మాట్లాడుతుండగా ఆత్మీయ చెవులు తెరవచ్చాను. గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో ముద్రించండి. వాటి ప్రకారం మేము జీవించడానికి సహాయము దయచేయమని మేస్తలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయ్యా నాయన, అలాగే నా తండ్రి, నిద్రాత్మ మగత మత్తు ఏసునామములో పోతలు బంధిస్తున్నాం ప్రభా. ఆటంకపరిచి అభ్యంతరపరిచే సాతానిక క్రియలు ఏసునామములో లయమైపోవను గాక. 5 పొల ఆలోచనలు ఏసునామములో లయమైపోవను గాక. మీ స్వరం మమ్మల్ని బ్రతికించేది నా ప్రభా. మీ స్వరంతో నాతో మీరు మాట్లాడి ఈ మాటలు మా హృదయాలు ముద్రించుకొని మీ స్వానిపులకు మమ్మల్ని మలచి మీకు ఇష్టమైన రూపంలో మమ్మల్ని మలచి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసునాథుని బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చెబుదాం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం. ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో బాగా నచ్చిన మాట ఏంటి అంటే ఈమెలో చూద్దాం. 7 ఏండ్ల పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఎలా అంట? దేవుని మందిరాన్ని విడవక ఉపవాసములతో రేయింబవళ్ళు. ఏంటి, మనం పగలైతేనే వస్తాం కదా, మనకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, రాత్రి అయ్యేసరికి రాం. కానీ ఆమె అంట, నాకు బాగా నచ్చింది ఇది ఒకటి ఏంటంటే, దేవాలయములు రేయింబవళ్ళు ఉపవాసములతో జాగారాలతో దేవుని సన్నిధిలో ఆమె గడిపింది. ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో ముద్రించబడింది. దేవునికి మహిమ కలుగును కాక. మనము దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి చూపిస్తున్నాం, ఏ విధంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. కనుక దేవుని యొక్క దీవెనలు అయితే పొందుకుంటాం. ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నాకు అది చేస్తే నేను ఇది చేస్తా. దేవునితో కొన్ని డీలింగ్స్ మనకి. ప్రభువా ఒకవేళ నువ్వు నాకు ఆ ఫ్రిడ్జ్ ఇస్తే, ఆ డైనింగ్ టేబుల్ ఇస్తే, లేకపోతే ఇంకుట్లో బంగారం ఇస్తే, లేకపోతే ఆ ఇల్లు ఇస్తే, నా కొడుకు ఉద్యోగం ఇస్తే నేను ఇంత కానుకేసుకుంటాను ప్రభువా, నేను ఇంత చేస్తాను ప్రభువా. అంతవరకే మన భక్తి. ఇలాంటి డెడికేషన్, ఎలాంటి ప్రతిష్ట మన జీవితంలో ఎప్పుడైనా ఉందా? ప్రభువా నీ సన్నిధిని విడుక ఆలయంలో దేవుని మందిరములో రేయింబవళ్ళు ఎలాంటండి ఆవిడ ఉపవాసం అండి.
ఎందుకని ఆ మాట రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాల్లో చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఆయన చాలా స్పష్టంగా. రేయింబాళ్ళు మందిరంలో ఉంది, మందిరంలో ఏదో మందిరం ఊడుస్తుంది, పని చేస్తుంది, ఏదో చేస్తుంది అనేది కాదు. ప్రత్యేకమైన మాటలు. ఆమంట దేవుని ఆలయములో. ఎంత చక్కటి మాట చూసారా? ఆమె 84 సంవత్సరాలు వరాలయ్యండి దేవుని దేవాలయమును విడివక, ఎలాంటండి? దేవాలయమును విడివక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను, ఒకవేళ అన్నా ప్రవక్తని గారిని ప్రభు చూచినప్పుడు ఆయనకి బాగా ఇష్టమైంది ఏంటంటే, ఎప్పుడు చూసినా దేవుని మందిరంలోనే ఉంది, ఎప్పుడు చూసినా దేవుని సన్నిధిలో ఉంది, ఎప్పుడు చూసినా మందిరం దగ్గర మందిరం అంతా నీట్గా చేసుకుంటు. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం నేను చాలా శుభ్రం చేయాలి. నా దేవుని మందిరము దేవుని మహిమతో నింపబడి ఉంది కనుక అపవిత్రమైనది ఏది కూడా ఇక్కడ ఉండకూడదు. నేను ఇదంతా కూడా నీట్గా శుభ్రం చేయాలి, నేను ఇక్కడ ఉండాలి. ఆయన యొక్క ఎలా ఉండాలంట? ఆయన యొక్క రాయబారిగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా దేవుని మందిరంలో సకాలానికి వచ్చేసి మందిరంలో ఉండాలి. మందిరంలో ఉండంట. ఇదంతా కూడా నీట్గా చేసేస్తుంది, శుభ్రంగా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉండి రేయింబవళ్ళు. నాకు అది ఎంతో ఇష్టమైన మాట. పగలు రాత్రి కూడా దేవుని మందిరంలో ఉండంట, దేవునికి సేవ చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. మన ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, ఆవిడని చూపించారు. ఆవిడంట భర్త చనిపోయిన తర్వాత దేవుని మందిరానికి వచ్చేసిందంట, దేవుని మందిరంలో ఉందంట. అయితే ఆమెకు బిడ్డలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానంట ఆవిడంటండి ఆ బిడ్డ పెళ్ళంటే అది కూడా మందిరంలోనే చేయించారంట. మందిరంలో ఉందంట. పెళ్ళి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసుకుంటారు లేదు, అప్పుడు కూడా మందిరంలో ఉందంట. ఇది ఈ తల్లిగారు గొప్పతనం అని పాస్టర్ గారు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏదంట ఆవిడ తల్లిగారు గొప్పతనం అంటే, ఏదో పెళ్ళి అయిపోయింది కాబట్టి పాస్టర్ గారు మీరు ఏమనుకోతే నేను 10 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను, వాళ్ళు వెళ్ళటాలు రాటాలు అన్నీ ఉంటే వాళ్ళని చూడాలి, నేను సమస్తం చేయాలి కనుక నేను ఇంటికి వెళ్తానని ఆవిడ అనలేదు. ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటే బిడ్డలు వాళ్ళు ఏం చేస్తున్నారంట, వాళ్ళని సమస్తం కూడా దేవుడు సమకూర్చాడు. ఒక మంచి ఆమె ప్రార్థన బట్టి ఆ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచాడంట. పెళ్ళైన తర్వాత కూడానంట ఆ పెళ్ళి కూడా మందిరంలోనే జరిగిందంట. నేను విడువక మందిరంలో ఉంటా, దానికి దీనికని నేను ఇంటికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధి నేను నిర్లక్ష్యం చేయను. అంత గొప్ప తల్లి ఈ తల్లిని ఆ పాస్టర్ గారు ఆమెను లేపి నిలబెట్టి ప్రార్థన చేస్తున్నారు. అంటే నిజంగా మనకు ఎప్పుడు కూడాను ప్రభువు చేత మంచి సాక్ష్యం పొందాలంటే ముందుగా సంఘములో సేవకుని చేత మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండాలి. అంతే మాత్రమే కాదు, మన సంఘములో కూడా ప్రతి ఒక్కరి పక్షంగా కూడా ఎలా ఉండాలంటామే, మనము మంచి సాక్ష్యం కలిగిన వారుగా, కుటుంబంలో మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉన్నప్పుడు అంట ప్రభువు మనల్ని మెచ్చుకుంటారు. ఏమీ లేకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఏం చూస్తాడు నీ దగ్గర ఏమి లేకపోతే? అవునా? మందిరానికి టైంకి రావాలంటేనే మనకెంతో బాధ, మందిరంలో ఉండాలంటేనే కాసేపు, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు పిల్లలకి పెట్టాలి, ఎప్పుడు ఏం చేయాలని ఆలోచనలు ఉంటాయి. కానీ నా ప్రభు మందిరంలో నేనున్నాను, నా ప్రభు మందిరానికి నేను వచ్చాను, ఈ యొక్క దేవుని మందిరంలో దేవుని దినమున దేవుని యొక్క రోజులో దేవుడు ఇక్కడ ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఆయన అంటున్నాడంట, నా చెవులు మీరు చేసే ప్రార్థన ఆలకిస్తున్నాయి, నా కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి అంటున్నారు. దావీదు అంటాడు, దేవుని మందిరంలో ఒక్క దినములకు 1000 దినముల కంటే శ్రేష్టమని. అంత మాత్రమే కాదుగా, నేను ఎప్పుడు దేవుని మందిర ఆవరణంలో చూతున్నా అని ఏంటంటే ఆయన నా ఆత్మ, నా ప్రాణము, నా శరీరము తృష్ణగొనుచున్నవి అంటాడు. అంటే ఎంత ఆశ ఆయనలో ఉంది. అందుకనే దేవుడు అన్నాడు, ఆయన అంట నా హృదయానుసారుడు, నా హృదయానుసారుడు దావీదు. ఎందుకంట ఆయనంట దావీదు ఒకవేళ దేవుడు ఇలా చేస్తే బాధపడతాడేమో అని తను అలా దేవునికి ఇష్టం లేదు చేసేవాడు కాదండి, దేవునికి ఇష్టమైందే చేసేవాడు కనుక నా హృదయానుసారుడు దావీదు అని ప్రభు సెలవిచ్చారు. అలాగే ఈమె ఇక్కడ అన్న అని రాయాల. అన్న అనే ఒక ఆవిడ మందిరంలో ఉంది, ఆ మందిరంలో పరిచయం చేస్తుంది, రేయింబవళ్ళు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను లేదు. కానీ ఏమని రాశారు తెలుసా? అన్న ప్రవక్తిని. దేవునికి మహిమ కలుగును గాక. అన్నా ప్రవక్తిని. ఇంకా గొప్ప విషయం ఏంటంటే దేవుని మందిరానికంట యేసేని తీసుకొచ్చినప్పుడు ప్రభువును చూసింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని చూసిందంట? ఇశ్రాయేలు విమోచన కొరకు దేవుడు యేసే పుడతాడని చెప్పేసి సిమియోను అక్కడ చూసినట్లుగా పైన మనం చదువుతూ ఉంటుంది. ఈమె కూడా ప్రభువుని చూచింది, మందిరంలో ఉంది, మందిరంలో పరిచయం చేసింది. ఎలా అంటే అండి, ప్రభువుని చూచిందంట. అంటే లోకాన్ని పట్టించుకోలేదు, లోకం ఏమంటుందో అని తను అనుకోలేదు. కానీ నా ప్రభువుకి ఇష్టమైన కార్యం నేను చేస్తున్నానని చెప్పేసి ఆమె అనుకుంది. ఇప్పుడు మనం చదివితే చూడండి,
ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన ఆషేరు ఈమె తక్కువదా? ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రికురాలు అంటే ఎవరంటే గనక మనం చూస్తే ఆదికాండం 30 అధ్యాయం చూడమ్మా. ఆదికాండంలో 30 అధ్యాయం 13వ వచనం 12 నుంచి చదవండమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది అండి? 12 మంది కదా కుమారులు. 12 మంది కూడా గోత్రకర్తలు. అయితే ఈ యొక్క ఆషేర్ అనైన ఆరో ఆయన ఎవరంటండి? యాకోబు భార్య లేయా దాసి అని జిల్హాకి పుట్టినటువంటి కుమారుడు. ఏం పేరంట? ఆయన పేరు ఆషేరు. ఆషేరు అంటే ఏంటంటే భాగ్యము, ఫార్చ్యూన్ అంటారు. ఏమంటారంట? అదృష్టము అని కూడా అంటారు. ఏంటంటే ఆయన భాగ్యము అంటే ఏంటంటే ఆమె అనుకుంటుంది, నాకు ఇంకో కుమారుని దేవుడు ఇచ్చాడు కనుక అందరూ నన్ను ఏమనుకుంటారంట? భాగ్యవంతురాలు అనుకుంటారు. భాగ్యవంతులు అంటే మనం ఎవరిని అంటాం? లోకంలో బాగా డబ్బు సంపాదించిన వారిని భాగ్యవంతులు అంటాం కదా. అబ్బో ఎంత ఉన్నవాళ్ళండి, చాలా భాగ్యవంతులు వాళ్ళు అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిచ్ మ్యాన్ అంటారు. ఏమంటారంట? రిచ్ మ్యాన్ అంటారు. రిచ్ మ్యాన్ ఇంకొక రకంగా పేర్లు పెట్టుకుంటారు. రిచర్డ్సన్ అంటే గొప్పవాడైన దేవుని యొక్క కుమారుడు. రిచర్డ్సన్ అంటే ఎవరంట? దేవుని యొక్క కుమారుడు. దేవుడు ఆయన శ్రీమంతుడు, ఆయన ఉన్నవాడు గనక ఆయన యొక్క కుమారుడు ఏంటంట? భాగ్యవంతుడు. రిచర్డ్సన్, రిచ్ మ్యాన్, రిచర్డ్సన్ అని వాళ్ళని అంటూ ఉంటారు. కనుక ఆ గోత్రంలోంచి వచ్చిందంట ఆమె. 12 గోత్రాలు. యాకోబు గోత్రములో 6వ గోత్రం అయినటువంటి ఆషేరు గోత్రంలో నుంచి ఆమె వచ్చిందంట. ఆమె తండ్రి పేరేంటి? పనూయేలు కుమార్తె. పనూయేల్. పను అంటే ఏంటంటే ముఖము, ఏల్ అంటే దేవుడు, అంటే దేవుని ముఖము. ఎలాంటి దాని అర్థం ఏంటంటే పనూయేల్ అంటే అర్థం ఏంటంట? దేవుని యొక్క ముఖము కలవాడని అర్థం. అలాగే ఈమె పేరు మనం చూస్తే కనుక అన్నా ప్రవక్తిని అని అంటున్నా కదా. ఈమెనంట దేవుని యొక్క అంటే గాడ్స్ గ్రేస్ అంటాం మనం. అన్నా ప్రవక్తిని అంటే అర్థం ఏంటంటే దేవుని కృప, దేవుని యొక్క కృప అంట. కనుక అన్నా ప్రవక్తన అంటే అర్థం దేవుని యొక్క కృప. ఈమె నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఈమె పేరు రాయబడింది అని అంటే కదా, ఈమెలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. కనుక ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అన్నా అని ఒక ప్రవక్తిని ఉండెను అని. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు తెలుసా మీకు? ప్రవక్తలు కాదు, మనందరం కూడా ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నాం. ఎవరో తెలుసా మీకు? ఎంతమంది ఉన్నారు ప్రవక్తనులు? పేర్లు చెప్పగలరా? మొట్టమొదటి ప్రవక్తని ఎవరు? మొట్టమొదటి ప్రవక్తని ఎవరు? అమ్మ ఎర్ర సముద్రంలో అన్ని మునిగిపోతుంటే అక్కడ చేతులెత్తి స్తుతి చెల్లించింది ఎవరమ్మా? ప్రవక్తిని అంటే లేడీస్, ప్రవక్తలు అంటే జెంట్స్. ఎవరమ్మా? మిరియాం. ఎవరంటే అండి ఆమె చూస్తే చూద్దామా? నిర్గమాకాండంలో ఉంటుంది మిరియాం. నిర్గమాకాండం 15 అధ్యాయం 20 వచనం. వీలైతే రాసుకోండి. నిర్గమాకాండము పాడేను అంటే వర్షిప్ చేసేసిందంట. ఎక్కడ చేసింది ఆవిడ వర్షిప్? ఎక్కడ చేసిందంట? ఆవిడెవరండి? ప్రవక్తిని. మిరియాము ప్రవక్తిని. నిర్గమాకాండం 15 అధ్యాయం 20 వచనములో స్త్రీలందరినీ కూడా ఉజ్జీవపరిచేసంట. ఆమె 2 చేతుల పైకెత్తి ఏం చేస్తాను? తంబుర వాయిస్తూ దేవుని స్తుతించినటువంటిదిగా ఉంది. ఆమె ప్రవక్తిని. ఆమె కాదండోయ్, అంటే యాకోబు గర్భాన పుట్టిన 3 కూడా ప్రవక్తలే. ఎవరెవరు? అహరోను, మోషే, మిరియాము. 3 కూడా ఒక తల్లి గర్భాన పుట్టిన వారు 3 కూడా ప్రవక్తలే. ఈమె ప్రవక్తిని. నెంబర్ 2 దెబోరా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం.
ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎలా ఉందంటే ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉందంట. ఆమె ఎవరంటే అండి ప్రవక్తిని. అసలు ప్రవక్త అంటే ఎవరంటే దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉండి మానవుల యొక్క విజ్ఞాపనలేమో దేవునికి అప్పగించి దేవుడిచ్చి ఆన్సర్ తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవాడే ప్రవక్తినన్నా అంతే. కనుక ఆ రోజులోనంట మరి దెబోరా గురించి మనం చదివితే అక్కడున్న రాజులు కానీ ఎవ్వరు కూడా అంత భక్తిగా లేరు. కానీ ఆమంటే సరళ వృక్షం కింద కూర్చుని ఆమె న్యాయం తీర్చు ఉండేదంట. న్యాయం తీర్చినప్పుడు మగవారు ఎవరు కాదు, దేవుడు ఆమెతో మాట్లాడినాడంట. రాజులు కూడా ఆమె దగ్గరకు వచ్చి అమ్మా మీ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అంటే సరళ వృక్షం కూర్చుని దేవునితో మాట్లాడి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళంట, వద్దంటే మానేసేవారంట. అంత గొప్ప ప్రవక్తినిగా దేవుడు ఆమెని వాడుకున్నాడు. దెబోరా. నెంబర్ 3 హుల్దా. 2వ రాజుల గ్రంథం 22:14 హుల్దా 2వ రాజుల గ్రంథం 22:14 అలాగే 2వ దేవుని వృత్తాంతాలు 34:22 కూడా ఉంటుంది. ఆమె పేరు హుల్దా. రాసుకున్నారా? 2వ రాజుల గ్రంథం 22:14. అది ప్రవక్తయగు హుల్దా యొద్దకు వచ్చారు. రాజులు వచ్చారండి. వస్త్రశాల అధిపతి ఆయన దగ్గరికి వచ్చారంట. అలాగే 2వ దేవుని వృత్తాంతాల గ్రంథం 34:22 కూడా ఉంటుంది, చదవద్దు. నెంబర్ 4 మొత్తం 8 మంది ప్రవక్తలండి. 8 మంది ప్రవక్తలు కూడా 6 అసలు ఆత్మీయంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. కానీ 2 ఉన్నారు. వారిద్దరు కూడా ఎలాంటి వారంట? మంచి ప్రవక్తనీలు కారు. అంటే దేవునికి వ్యతిరేకంగా వారు బ్రతికారు. ప్రవక్తలను మాత్రం అందులో రాయబడింది. నెంబర్ 4 నోవద్య. ఈమె చెడు ప్రవక్తని. ఎవరంటే నెహెమ్యా గ్రంథం 6:14 ఉంటుంది. అంటే నెహెమ్యాకి వ్యతిరేకంగా ఉండి అటు సన్బలట్టు వాళ్ళందరి పక్షంగా చేరి ఈయన దూషించిందిగా ఉంది, దేవుని దూషించిందిగా ఉంది. ఆమె ఎంత మాత్రం కూడా మంచి ప్రవక్త కానే కాదు. ఎవరు? నోవద్య పేరు. నెంబర్ 4 నోవద్య నెహెమ్యా గ్రంథం 6:14 ఉంటుంది. ఆమె గురించి చదవద్దు. నెంబర్ 5 యెషయా భార్య అయిన, చూస్తారా? యెషయా గ్రంథం 8:3 యెషయా గ్రంథం 8:3 ప్రవక్తినులు, పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలు. యెషయా గ్రంథం అని పేర్లు పెట్టారు. ఆమె ఎవరంటే అండి ప్రవక్త అయిన భార్య. యెషయా భార్య ఎవరంట? ప్రవక్త అయిన ఈసారి నెక్స్ట్ ఎపిసోడ్లో యెషయా భార్య గురించి మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా భార్య, ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో లేదు కానీ అది చరిత్రలో ఉంది, మనం ధ్యానం చేసుకున్నాం. యెషయా భార్య ప్రవక్తని. యెషయా 8:3. అలాగే నెంబర్ 6 ఫిలిప్పు కుమార్తెలు. అపోస్తుల కార్యం 21:9. అపోస్తుల కార్యాలు 21:9 ఫిలిప్పు కుమార్తెలు. మనకి తెలుసుంటాం మంచిది. ఎందుకంటే ప్రవక్తలు ఎవరు అంటే మరి చెప్పలేకపోతారు. ప్రవక్తనులు, పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తనులు. ఫిలిప్పు చాలమ్మా. వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి పరిచర్య చేశారంట. అపోస్తులైన పౌలుకు పరిచర్య చేసినటువంటి వారు ఎంత మంచి సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే ఫిలిప్పుకు 4 కుమార్తెలు అంటే వారు కన్యకలు. ఆ మాట రాయకపోతే ఆ కన్యకులను రాయబట్టి వారు పరిశుద్ధులు, దేవుని బిడ్డలు, దేవునికి ఇష్టలు అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి ఇష్టపడ్డారు. ఫిలిప్పు కుమార్తెల అపోస్తుల కార్యం 21:9. అలాగే నెంబర్ 7 ఎజెబెలు. ఈమె కూడా బహు భయంకరమైనటువంటి చెడ్డ ప్రవక్తని. తన భర్తను ఏం చేసిందంటే విగ్రహాల వైపు తిప్పేసి శాపాన్ని తెచ్చుకున్నటువంటి ప్రవక్తని ఈమె. ప్రకటన గ్రంథం 2:20. ప్రకటన గ్రంథం 2:20. నువ్వు సంఘములో ఎజెబెల్ అనే ప్రవక్తిని అని ఉంది అక్కడ, ఉంచావు అని ప్రభు మాట్లాడుతున్నారు. నెంబర్ 8 అన్నా ప్రవక్తని. ఎవరంట? ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి అన్నా ప్రవక్త. ఆమె లూకా సువార్త 2:36-38 వరకు మనము చదువుకున్నాం. కనుక దేవుని సందులో ఉన్నటువంటి మనము అన్నా ప్రవక్తని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఈ వాక్యం ఎందుకంటే నేను తీసుకుంది అన్నా ప్రవక్తని గురించి చెప్పడం. ఆమెలో ఉన్న సుగుణాలు చాలా గొప్ప. ఇంకొకటి ఏంటంటే చాలామంది భర్త చనిపోయాడు, ఆమె విధవరాలు అని అంటే కనుక బయట లోకంలో ఎలా ఉంటుందంటే కొంచెం వాళ్ళు చులకనగా చూసినట్లుగా ఉంటుంది. అదే మాట వీళ్ళని కూడా అన్నారు.
అంటున్నారు. ఎవరినంటే దేవుని శిష్యులను కూడా అంటున్నారు, మీరు విధవరాణుల్ని చిన్న చూపు చూస్తున్నారు అనుకున్నప్పుడు మరలా 7 వారు సిద్ధపాటు చేసి వారికి భోజనాలు వడ్డించడం, ఆ సమస్తం చేయటానికి కూడా వారు అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇంకొకటి అండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నిజంగానే అన్న ప్రవక్తని గురించి మనం చూస్తే గనక కన్యత్వం మొదలుకొని అని అంటుంది. కన్యత్వం అంటే ఏ ఏజ్ అని చెప్పుకోవచ్చు మనం? ఎన్నమ్మా? 12, 15 కదమ్మా. 12 నుంచి 15 వరకు సపోజ్ చెప్పుకోవాలంటే 12 ఏళ్ళకి. కొంతమంది 12, 11, 12 లెక్కేసుకుంటే 12 నుంచి అంట. ఎన్ని సంవత్సరాలు భర్తతో సంసారం చేసిందండి? 7 సంవత్సరాలు భర్తతో ఆమె. 7 సంవత్సరాలు అంటే 12కి 7 యాడ్ చేయండి, ఎంత? 19. అంటే 19 సంవత్సరాలు ఆమె భర్త చనిపోయేసరికి ఆమె వయసు ఎంత? 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలకి ఆమె భర్తని కోల్పోయింది. ఇప్పుడు ఒకసారి ఆమె గురించి మనం ఆలోచిస్తే, 19 సంవత్సరాలకి నా భర్త చనిపోయాడంటే కనుక నా పరిస్థితి ఏంటి? నేనేమైపోవాలి? నన్ను ఎవరు చూస్తారు? ఇప్పుడు దాకా కూడా ఎంత ఘనంగా మా నాన్న పెళ్లి చేసి అక్కడికి పంపించారు, మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? అవునా? తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాలా? వారికి భారంగా ఉండాలి. ఏం చేయాలి ప్రభు, ఏం చేయాలి అన్న ఒక గొప్ప బాధ ఆమెకు కలగాలి. అందులో కన్యత్వం ఎలాండి? చాలా మంచి వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డ. అయితే అలాంటి పరిస్థితులు ఆమె ఎక్కడా బాధపడినట్టు లేదు. కానీ ఆమె వయసు రాశారు ఇక్కడ. ఎన్ని సంవత్సరాలంటమ్మా? ఎన్ని సంవత్సరాలంట? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు భర్తతో ఉందామే? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలే. 7 సంవత్సరాలే. 84లో 7 సంవత్సరాలే భర్తతో ఉంది. మిగతాదంతా కూడా ముందేమో తండ్రి ఇంటికాడు ఉంది, తర్వాత ఏమో ఎక్కడుంది? దేవుని మందిరంలో. ఆ తండ్రి ఇంటికాడు ఉంది, తర్వాత ఈ తండ్రి ఇంటికాడ తనుంది. మంచి మాట ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో చెప్తా ఉంటారు. ఏంటంటే అది వైఫ్ ఈజ్ క్యూట్ అంట. ఏంటంట? వైఫ్ ఈజ్ క్యూట్ అంటే భార్య అందమైందంట. ఎప్పుడు? వెన్ షీ ఈజ్ మ్యూట్. అంటే ఆమె మాట్లాడకుండా ఉన్నప్పుడు అంటే భర్తకు బాగా ఇష్టం అంట. ఆయన ఏమన్నా మాట్లాడకూడదు, ఆయన తిట్టినా మాట్లాడకూడదు, పొగిడినా మాట్లాడకూడదు. పొగిడితే ఒక నవ్వు నవ్వాలే, అది బాధే కదమ్మా. కనుక వైఫ్ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్ అంటే ఏమి మాట్లాడకుండా ఉన్నప్పుడు అంట ఆమె చాలా అందంగా కనపడుతుందంట భర్తకి. హస్బెండ్ ఈజ్ హనీ అంటారు. అంటే ఏంటంట? ఎప్పుడు హనీలాగా ఉంటాడంటే, తేనెలాగా ఆ హస్బెండ్ ఎప్పుడు ఉంటాడంటే వెన్ హీ గివ్స్ మనీ. ఆయన ఎప్పుడు డబ్బులు సంపాదించి తీసుకొస్తాడు, అప్పుడు కళకళలాడిపోతూ ఉంటుంది మొహం కదా. అందుకని వెన్ హీ గివ్స్ మనీ అని అంటే దీన్ని మనం దేవునికి పోల్చుకుంటే గనక ఎవరంట? వైఫ్ ఈజ్ క్యూట్. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సార్వత్రిక సంఘం అంట ఎలా ఉండాలి? క్యూట్గా ఉండాలి, అందంగా ఉండాలి, ప్రార్థన యోధులుగా ఉండాలి. అంటే మ్యూట్లో ఉండాలంట. అంటే ఏంటి? బయట ఎవరితోటి కూడా అనకూడని మాటలు మనం పలకకూడదు, ఎవరిని దూషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ఆయనకి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు అంట మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం ఎలా ఉంటామండి? చాలా ఇష్టంగా ఉంటామంట. చాలా అంటే ఆయన దృష్టిలో చాలా అందంగా ఉంటామంట. ఆమె కూడా ఎలా? హస్బెండ్ ఈజ్ హనీ అంటున్నారు, వెన్ షీ గివ్స్ మనీ అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో పడి మోకరించి అంగలార్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలైన గుప్తంలేని కనుక దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా మనకైనా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. కనుక ఈమె ఆ టైంలో అంటే ఒక విలువైన తన జీవితంలో పోయింది అనుకున్నప్పుడు అంతకంటే విలువైన దేవుని దగ్గరికి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంటే విలువైన దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో మోకరించింది. ఆయన ఉపవాసాలతో ఉందంట, ఉపవాసాలతో ఉంది, జాగారాలతో ఉంది. దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థించింది కనుక అలాంటి పరిస్థితులు ఉన్న వారిని బట్టి దేవుడు ఒక మంచి మాటలు చూడండి. నిర్గమాకాండం 22వ అధ్యాయం 22 నుంచి 22వ అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకు చదవండి అమ్మా. త్వరగా ముగించేసుకుందాం. 22 అధ్యాయం 22వ వచనం నుంచి 24 వరకు 2 వచనాలు. అయ్యి బాబోయ్, ఎంత మాటలండి. అయ్యి బాబోయ్, అసలు వినలేమండి బాబు ఈ మాటలు కదా. అంటే దేవుడు ఏమంటున్నాడంటే
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వారంటే దేవునికి చాలా ఇష్టము. అవునా? ఎలా అంటండి, ఆయనకి దేవునికి చాలా ఇష్టం అంట. కనుక ఆ ఇష్టాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే విధవరాలనైనాను, అలాగే ఎవరంటే దిక్కులేని పిల్లలైన ఎవరైనా ఏమైనా అంటే గనక నేను వారి పక్షంగా యుద్ధం చేస్తానంటున్నాడు ప్రభు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని చంపి, అసలు అది అంత మాట అండి అది. అవునా? అంటే మీరు ఒక్కసారి దేవుడు విధవరాలైన వారి పక్షంగా ఎంతగా యుద్ధం చేస్తున్నాడో, ఎంతగా వారిని ప్రేమిస్తున్నాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది విధవరాల గురించి రాయబడి మనం చదువుకుంటాం కదా. మనం నాయన విధవరాలు, ఆమె ఒక్కడే కొడుకు విధవరాలు. ఆ పాడి మీద పిల్లల్ని తీసుకెళ్తుంటే ఏడుస్తుంటే ప్రభు ఆ రూట్లో ఎందుకు వచ్చారంటే ఆమె కోసమే వచ్చారు. ఆమె కోసం వచ్చి పాడిని ముట్టినప్పుడు అంట ఆ బిడ్డ లేచి కూర్చుంటే అమ్మ ఇదిగో నీ కుమారుడని అప్పగించి వెళ్ళాడు. అంటే విధవరాల పక్షంగా ఎంత కనికరం చూపిస్తున్నాడో దేవుడు, ఎంతగా గొప్ప కార్యం అంటే వారి పక్షంగా యుద్ధం చేస్తున్నటువంటి దేవుడు. ఇంకొకటి ఏంటంటే భేద విధవరాలు. ఎవరంటే అండి భేద విధవరాలు. భేద విధవరాలు ఏం చేస్తుందంట, ఆమెంట ఎక్కడి నుంచి ఉన్నారు దశ ప్రభు? కానుకల పెట్టి దగ్గర నించున్నారంట. కానుకల పెట్టి దగ్గర నించిన అందరూ వేస్తుంటే అంటే అక్కడ దేవుడు ఏసే నించున్నారనంట. ఉన్నవాళ్ళు ఇంకాస్త తీసుకొచ్చేసారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా అంటే అండి అమ్మో మరి బాగోదేమోలే ఏసే అక్కడ నించున్నారని ఉన్నవాళ్ళు ఇంకొంచెం తీసుకొచ్చేస్తున్నారంటే. కానీ ఆఖరి ఈమె వస్తా అంట ఏం చేస్తుందంటే ఆమె దగ్గర 2 కాసులు ఉంటారు. 2 కాసులు తీసుకొచ్చి అందులో వేస్తే ప్రభు ఏమని చెప్పారు, బీదోరు విధవరాలు వేసినటువంటి 2 కాసులు ఎంతో గొప్పవి అని చెప్పారు. అంటే వారి పక్షంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా, అంత మాత్రమే అని పొగిడేవారు. ఇంకొక మాట ఎవరంటే సారెపతి విధవరాలు. ఏంటి ఆ దేశంలో చాలామంది విధవరాలు ఉన్నారంట, కానీ దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడండి? సారెపతి విధవరాల దగ్గరికి ఆయన ప్రవక్తను అక్కడికి ఏలియా గారిని పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంట ఆయన్ని బట్టి ఆ కుటుంబం 3.5 సంవత్సరాలు అక్కడ పోషించబడింది. కనుక అంటే కొంతమంది పక్షంగా దేవుడు ఇంకా రాయబడి ఉంటుంది. ఆ ఊర్లో చాలామంది విధవరాలు ఉన్నారు, కానీ దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడంట? సారెపతి విధవరాల దగ్గరికి పంపించాడు. అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ మంచి లక్షణాలు దేవునికి ఎంతో ఇష్టమని గనక ఆ విధంగా దేవుడు ఆమెని. అలాగే మనము కూడా ఏంటంటే దేవుని సందులో ఉన్న మనం అనుకుంటా ఉంటాం అసలు దేవుడు ఎంత ఉన్నతమైన స్థితికి వారిని తీర్చాడంటే. ఇంకొక మాట మనం చూడండి, తిమోతి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 6 వరకు చదువుకుందాం. తిమోతి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 6 వరకు చదవండి అమ్మా. మొదటి తిమోతి పత్రిక. దేవునికి స్తోత్రం. చాలమ్మా చాలు. అంటే ఎలా అంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడంట దేవుడు వారికి తోడే ఉంటారు. కనుక వారిని ఏం చేయాలి? సన్మానించాలి అని ఉంది. కానీ మనం బయటికి వెళ్తే ఎక్కడ చూసినా సన్మానిస్తున్నారండి. ఎలా ఉంటుంది? చాలా బాధ కలుగు చేస్తూ ఉంటారు, చాలా వేదన కలుగుతూ ఉంటుంది. బయటికి వెళ్తే వీళ్ళు ఎందుకు మరి అసలు మనకంటే అలా కాదు, కానీ హిందూస్లో అయితే చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. నిజంగా మేము రాము అక్కడికి రాము ఇక్కడికి రాము. కానీ అది ఎవరు చేసింది? వాళ్ళు చేసుకున్నదా? కాదు కదా, ప్రభువు చిత్తం అది. ఎందుకనంటే ప్రభువు ఇష్టం. నేను ఒక ఆవిడ యొక్క సాక్ష్యం చెప్తుంటే విన్నాను నేను. ఆవిడంట దేవుణ్ణి నమ్ముకుంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంది. అందరూ వాళ్ళ ఇంటికి వస్తున్నారు. హిందూస్ వాళ్ళు ఎవ్వరు దేవుణ్ణి నమ్ముకోలేదు. ఆమె ఒక్కతే ఆమె యొక్క ఆరోగ్యాన్ని బట్టి దేవుని నమ్ముకుంది. ఆమె నిజంగా విని దేవుని సొంతలో మోకరించి కన్నీరుగా ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతుంటే అనేక మంది ఊర్లో వాళ్ళందరూ వస్తున్నారంట. ఒకరోజు ప్రభు మాట్లాడారంట ఆమెతో, అమ్మా నీకు మాట చెప్తున్నాను. ఏంటి ప్రభు అంటే, నీ ముఖం నిన్ను నేను నల్లగా చేయబోతున్నాను అంటే. నల్లగా ఏంటి ప్రభువా? నువ్వేం చేసినా నాకు ఇష్టమే. నువ్వేం చేస్తావు? నేను నీ చేతిలో ఉన్నాను ప్రభువా, నన్ను ఏం చేస్తావు చేయి ప్రభు అంటేనండి. కొన్ని రోజులకు అసలు ఏమీ లేదంట. తన భర్త, ఆమె పెద్ద ఆవిడే కొంచెం, ఆమె భర్త ఊరికి అలా నడుచుకుంటూ వెళ్తుంటే బయట పొలంలో ఆ రాయి తగిలి ఎగిరి ముందుకు పడి చనిపోయాడు ఆయన. ఆవిడకి అర్థం కాల నల్లగా అంటే ఏంటి. నిజంగానే ఆ తర్వాత అంట
ఆమె ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ బిడ్డని దేవుడు బహుబలంగా వాడుకున్నాడు. అంటే ఏంటంటే అలా చేస్తాడా ప్రభు అంటే అని కాదు, ఆయన యొక్క ఇష్టము ఎలా ఉందంటే ఆ బిడ్డని బహుబలంగా వాడుకోవాలని దేవుని చిత్తం గనక, దేవుని ఇష్టంలో ఆమె ఉంది గనక, నిజంగా అంతగా దేవుని స్తుతించింది గనక దేవుడు ఆమె పక్షంగా ఉండంట. నిజంగా ఊరంతా కూడా నిజంగా అందరూ మారు మనసు పొందారంట. ఆమె తిరగని వీధి లేదంట, ఆమె చెప్పని ఇల్లు లేదంట, ఆమె ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించింది. ఎందుకంటే ఆమె వెళ్తేనే వారు నమ్ముతారు. ఎందుకంటే ఆ ఊరిలో ఒక ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నారు గనక, ఒక మంచి కుటుంబస్తులు గనక, వారు ఉన్నతమైన స్థితిలో వారు ఉన్నవారు గనక, ఆమె ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా అక్కడంటే ఆత్మకార్యాలు జరిగినాయంట. వీధి వీధి తిరిగింది, ఇంటింటికి తిరిగిందంట. ఊరంతా రక్షించబడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ రోజున ఆమె పేరు చెప్తున్నారు ఆ ఊరిలో. ఈ లోకంలో ఆమె పేరు అలా చెప్తున్నారంటే పరలోకంలో ఇంకెంత ఘనముగా ఆవిడ ఉంటుంది చెప్పండి ఒకసారి. ప్రియ దేవుని బిడ్డ, దేని విషయంలో కూడా కృంగిపోవద్దు. కానీ మా అమ్మగారు అయితే నిజంగా మా అమ్మగారు చాలా మంచి ప్రార్థనాపరురాలు, మంచి ప్రవక్త ఆవిడ, చాలా గొప్ప ప్రవక్త ఆవిడ. అయితే మా నాన్నగారు మాత్రం రైల్వే ఏ స్పెషల్ గార్డ్ చేసేవారు. బోల్డ్ జీతం, బోల్డ్ డబ్బు. మా నాన్నగారి జీతం ఎప్పుడు కూడా మాకు తెలియదు అసలు. అంతగా మమ్మల్ని పెంచారు, అంతగా అలా ఉండేవారు. కానీ ఆయన కోపం వస్తే మాత్రం మామూలుగా కాదు, చాలా గట్టి కొట్టేసేవారు మా అమ్మగారిని. ఎందుకు కొడుతున్నారో తెలీదు. బయలుదేరి స్త్రీల కొడుకు వెళ్ళి ఆవిడ పిచ్చ ఏంటంటే దేవుని సువార్త ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలా. అనేక మంది కొట్టి దెబ్బలు తగిలి రక్తం కారుతున్నా సరే మా నాన్నగారికి ఏది కావాలంటే అన్నీ కూడా చూసి ఆమె వెళ్ళిపోయేవారు. ప్రార్థనకు ఉండేవారు కాదు అసలు. స్త్రీల కొడుకు మధ్యాహ్నం 2 అవుతుందంటే రక్తాలు కారుతున్నా వెళ్ళిపోయేవారు ఆవిడ. అన్నీ చేసేసి అన్నీ రెడీ చేసి ఆమె ప్రార్థనకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇలాగంటే మళ్ళీ వెళ్ళేవారు, మళ్ళీ వచ్చాక మళ్ళీ కొట్టేవాళ్ళు, అయినా సరే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ దేవుడు గొప్ప ప్రవక్తనిగా ఆమెని దేవుడు వాడుకున్నారు. అయితే నిజంగా ఎంత గొప్పగా అంటే ఎవరన్నా వచ్చి అలా మా ఇంటికి అలా వచ్చి అలా కూర్చుంటే ఆమె ఎందుకు వచ్చారో చెప్పేవారు. ఆమె ఎందుకు ఆమెకు ఒంట్లో బాగోలేదు, ఇలా నీరసంగా ఉంది, ప్రార్థన చేయించు. ఆమె గేదెలు తప్పిపోయినాయి, గేదెల గురించి అడగడానికి వచ్చింది ఆమె. అప్పుడు ఈ ఇళ్ళేమి లేవు. అలాగన్నీ అన్నమాట. అన్న తర్వాత ఎన్నో గొప్ప మీటింగులు పెట్టుకోవాలంటే పలానా పరవస్తు సూర్యనారాయణగా నేను వస్తారా రారంటే కనుక ఆయన వస్తారు అని ప్రార్థన చేసి చెప్పేది. అన్ని విషయాలు ఎవరినైనా కానీ ఎవరైనా గర్భంతో ఉంటే అసలు ఏంటని ప్రార్థన చేస్తే అద్భుతాలు అన్నీ జరగబోయేనే ప్రభు చెప్పేవారు. అంతెందుకు మా పాప, మాకు 3 పిల్లలు కదా, 2 బాబులు పాప. ఆ పాప విషయంలో కూడా నేను కన్సీవ్ అయినప్పుడు 3వ నెలప్పుడే నేను ఎప్పుడు డెలివరీ అవుతానో ఆవిడ చెప్పారు. ఎవరైనా చెప్తారు, డాక్టర్లు కూడా చెప్పరు. August 19th అని చెప్పారు. అవునా? ఖచ్చితంగా ఆ 19th డెలివరీ అయ్యాను. అంటే ఆవిడ చూడండి 3వ నెలలో ఏ డాక్టర్లు చెప్పలేని డేటు నాకు నార్మల్ డెలివరీ. పోనీ ఆపరేషన్ అంటే పలానా రోజు అంటే ఫిక్స్ చేసుకుంటారు, అది కూడా కాదు. అయితే నిజంగా అంత గొప్ప ప్రవక్తిని ఆవిడ. అంతగా దేవుని సందులో దేవుని అటు తిరిగినా పడుకుని ఇటు తిరిగిన స్తోత్రం 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 అంటూనే ఉండేవారు. ఎలీషారావు గారు వచ్చి కూడా సాక్ష్యం చెప్తూ ఉంటారు కదా మనకి. అసలు ఆయన దురాత్మ వెంటబడి ఇక్కడికి వస్తే ఆయన లోపల ఉండి ఆ బయటకు వచ్చి అలా చూడగానే ఎందుకు ఇక్కడికి వచ్చింది బాబు, ప్రార్థన చేస్తా దురాత్మ పొమ్మని చెప్పమన్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తా దురాత్మ పోయి. ఎంతో ఘనముగా దేవునికి ఇష్టరాలు అంత గొప్పగా దేవుని యొక్క పరిచయం చేసిన మా ప్రియ తల్లి. ఆమె తెల్లవారుజామున 3ంటికి లేస్తే 6 దాకా కూడా ఆ యొక్క ప్రార్థన చేస్తూనే ఉండే. చుట్టుపక్కల వాళ్ళు ఏంటండి మీ ఇంట్లోంచి ఏడుపున పడుతుంది అంటూ ఉండేవారు. అంతగా ప్రార్థన చేసేవారు. ఈరోజు మేము ఈ పరిచయం చేస్తున్నామన్నా, ఇలా ఉన్నామన్నా, ఆవిడ గారి మా అమ్మగారి దీవెని, మా అమ్మగారి ప్రార్థనే ఖచ్చితంగా చెప్పొచ్చు ఆ మాట. కనుక ఆ విధంగా ఉన్నాక తర్వాత కొద్ది కాలానికి మా నాన్నగారు మారు మనసు పొందారు. మా నాన్నగారు మారు మనసు పొందిన తర్వాత కొంతకాలమే ఉన్నారు. ఎంతో బహుగా ప్రేమించి, అంత కొట్టారు, అంతకంటే ఎక్కువగా ప్రేమించారు మా అమ్మగారిని. కానీ ఆమె కొట్టింది జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ప్రేమించిందే జ్ఞాపకం చేసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కొట్టింది జ్ఞాపకం చేసుకోలేదు, కానీ ప్రేమించింది మాత్రమే జ్ఞాపకం చేసుకుని ఎంతగానో ప్రేమించింది. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఇంకా బహుబలంగా దేవుడు వాడుకున్నాడు ఆమె. ఎందుకంటే అనేవారు, అమ్మ మా నాన్నగారు ఉంటే బాగుండేది, కానీ ప్రభువే మనకి ఆయనే భర్త కర్త ఉన్నాడని విస్తారమైన పరిచర్య చేశారు. ఎంతో దేవుని మహింపరిచారు. మా అందరూ వేకు జాములు వేసి మా కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే గనక దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో మన బిడ్డల బట్టి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి.
అలాగే నశించిపోతున్న ఆత్మల బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవుని సన్నిధిలో ఉపవాసాలతో జాగారాలతో అన్న ప్రవక్తను ఏ విధంగా అయితే ప్రార్థన చేసిందో ఆమె నిజంగా ఒక్కొక్కసారి శుక్రవారం ఉపవాసం ఉండి తలకు పోసుకున్న గదిలోకి వెళ్తే కనుక సాయంత్రం 6 అయిపోయిన బయటకు వచ్చేవారు కాదు. పొద్దున్న నుంచి ఏంటి మా అమ్మగారు ఎలా ఉన్నారని కింద నుంచి చూస్తే కనుక అలాగే ఆ కింద మోకరించి అలాగ ఉండేవారు. ఏంటి అని చూస్తే కనుక ఎన్నో సందర్భాల్లో ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెలో ఉన్న ప్రాణం దేవుని సన్నిధికి వెళ్ళిపోయేది. దేవుడు అక్కడ అంటే వెళ్ళి పరలోక దర్శనాలు చూసి మరలా వచ్చేది. అమ్మా నాకేం తెలియదమ్మా, మరలా దేవుడు ఆత్మని తీసుకొచ్చి నా ప్రాణాన్ని తీసుకొచ్చి నాలో పెట్టినప్పుడు నా ఒళ్ళంతా కూడా ఎలా ఉందంటే బ్లడ్ సర్క్యులేషన్ అప్పుడు జరిగి ఒళ్ళంతా తిమ్మురు వచ్చేసి లేవలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అని చెప్పేవారు మా అమ్మగారు. అంటే అంత ప్రార్థన. మా పిల్లలకి ఏమైనా జ్వరాలు వస్తే ఆమె ఒళ్ళో పెట్టుకుని ఇలా ప్రార్థన చేస్తే జ్వరాలు తగ్గిపోయి ఏ రోజు ఏ హాస్పిటల్కి మేము తీసుకెళ్ళలేదు. మా అమ్మగారు ఉన్నారు కానీ ఒక ధైర్యం అంతే. అంత గొప్పగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలమైన మనం కూడా మన కుటుంబాలను బట్టి మన బిడ్డలను బట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు అద్భుతాలు జరుగుతాయి. ఏ విధంగా అన్న ప్రవక్తిని అంటే ఆమె విధవరాలని అక్కడ లేదు కానీ అన్న ప్రవక్తిని దేవునికి మహిమ కలుగును గాక గొప్ప ప్రవక్తినిగా ఉంది కనుక ఆ విధంగానే మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ప్రవక్తినిగా మనం ఉన్నప్పుడు అంట దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవుని మందిరంలో ఏం బావులు ఆయనతో పాటు ఉండటానికి ఇష్టపడినప్పుడు ఆయన సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవం నీకు ఉన్నప్పుడు నీ మొర్ర దేవుని సన్నిధికి చేరినప్పుడు ఆత్మ కార్యములు జరుగుతాయి, అద్భుత కార్యములు జరుగుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళి స్వార్థ ప్రకటించినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరి గురించి ప్రార్థన చేసినా వారి పక్షంగా అద్భుత కార్యములు దేవుడు జరిగించును గాక, ఆశ్చర్య కార్యములు జరిగించును గాక. వారి కుటుంబంలో దురాత్మలేసనముల పాతంలో బంధించబడును గాక. నీ సన్నిధి నీ మొర దేవుని సన్నిధికి చేరి దేవుడు చేత నువ్వు మంచి సాక్ష్యం పొందుకున్న దానివిగా, మంచి నిజంగా దేవుని ఆశీర్వాదం పొందుకున్న వారి దానిగా నువ్వు ఉంటావు. నిర్గమాకాండంలో 20 అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటి తెలుసా? అదంట దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నీతిమంతులుగా ఉంటానంట. ఎలా ఉంటుందంటే 1000 తరాల వరకు దేవుడు దీవిస్తాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతికితే కనుక 4-5 తరాల వరకు ఆ యొక్క కీడు వారి మీద శాపం ఉంటుంది. అది దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనం నువ్వు దేవుని మందిరంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మోకరించి కన్నీరు గార్చి ప్రార్థించాను నీ జీవితంలో ఉంటే నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు దీవించబడతారు, 1000 తరాల వరకు నీ దీవించబడతావు. అది నిలిచి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెంట ప్రభువును చూసింది ప్రియ దేవుని బిడ్డ. ప్రభువును చూడాలి అంటే ఏ విధంగా అన్న ప్రవక్త దేవుని మందిరంలో మోకరించి ఏ విధంగా ఉపవాసాలతో జాగారాలతో రేయింబవళ్ళు ఎలా అంట ఒక రే కాదండి, ఒక రాత్రి కాదండి, ఒక గంట కాదు, ఒక అరగంట కాదు. దేవుని కోసం 24 గంటలు మనం తినేసి అరగంట దేవునికి ఇస్తాం. అది దేవునికి ఇష్టమా? ఆయన ఊపిరి మనలో ప్రాణంగా పోసి మనల్ని జీవింపజేస్తుంటే దేవుని కోసం మనం ఏం చేస్తాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మనం ప్రతిష్ఠించుకుని ఏదో ఈ కార్యం జరిగితే ఈ కానుకస్ అంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన సన్నిధిలో ఉన్నాయండి. ఆయన భిక్ష ఇస్తే మనం బ్రతుకుతున్నాం. మరి నువ్వు దేవునికి ఏమి ఇస్తున్నావు? దేవునికి సమయాన్ని ఇస్తున్నావా? దేవుని మందిరంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? సత్కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నావా? నశించిపోతున్న వారిని పట్ల దేవుని సన్నిధిలో మొర పెడతానికి నువ్వు ఇష్టపడుతున్నావు. ఒక మంచి మాట రోమ పత్రికలు ఉంటుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను ప్రేరేపిస్తున్నాడు. నా యొక్క తోడబుట్టిన వారిని బట్టి రక్త సంబంధాలు బట్టి నశించిపోతున్న ఆత్మలు బట్టి నేను ప్రార్థన చేయకపోతే నేను పరలోకానికి వెళ్ళనంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రభువా ఆ స్థితి నాకొద్దు ప్రభువా, నేను వారి గురించి అది ఎస్పెషల్లీ ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే గనక మనం ఏం చేయాలండి? ముందుగా నీ కుటుంబం గురించి ఎవరైతే రక్షించబడలేదు వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, మోకరించు, కన్నీరు గార్చు, ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలు ఖచ్చితంగా నీ సన్నిధిలో దేవుడు నీ కుటుంబంలో దేవుడు జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని బట్టి అనేక మంది రక్షించబడతారు. నీ కుటుంబంలో నీ బిడ్డలు ఏ విధంగా ఉన్నారు, నీ భర్త ఏ విధంగా ఉన్నారు, నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీ ప్రార్థన ఏ విధంగా ఉందన్నది నీ కుటుంబం చూసి నువ్వు వెళ్ళి నేను సాక్ష్యం చెప్తాను, నీ సాక్ష్యం చెప్తాం కాదు, కానీ నీ జీవితమే ఒక సాక్ష్యంగా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు అనుదిన జీవితంలో అది చూసినప్పుడు వారు మారు మనసు పొందుతారు. ప్రియ దేవుని బిడ్డ, అది కావాలి మనకు. అంతేగాని నేను సాక్ష్యం చెప్తా, నేను ఎలాగాని నీ ఇష్టానుసారంగా చూపిస్తే అదంతా మాత్రం దేవునికి మహిమ కాదు. కానీ అన్నా ప్రవక్తని వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడు, దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడు, ప్రతిష్ఠించుకో, దేవుని మందిరంలో మోకరించు, కన్నీరు గార్చు, ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఏ అవసరత ఉందో, ఏ సాతాను బంధకాలు నీ బిడ్డలు ఉన్నారు, ఏ సాతానమైన ఆలోచనలు, ఏ సాతానమైనటువంటి పరిస్థితుల్లో నీ భర్త ఉన్నాడు, రాలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారు రాగలగాలంటే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. అన్న ప్రవక్తను ఏ విధంగా ప్రార్థన చేసిన ఆ విధంగా నువ్వు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల అద్భుతాలు నేను దాటిపోడు దేవుడు అన్నట్టుకి కూడా నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటుంది. నీ కన్నీరు దేవుని సన్నిధిలో ఆయన కళ్ళలో ముద్రించబడి ఉంటుంది కనుక ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నేను ఖచ్చితంగా జ్ఞాపకం. అన్న ప్రవక్తని పేరు ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉందో
అలాగే నీ పేరు జీవ గ్రంథంలో యేసు నామములో రాయబడి ఉండును గాక. గ్లోరీ టు ద. ఇంకొక మాట నేను చదివి ముగించేస్తాను చూడండి. 1 తిమోతి పత్రిక 5:10 ఒక్క మాట. సత్క్రియలు చదువునానా. 1 తిమోతి పత్రిక 5:10 ఒక్కటి చదువుకుని ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ చేర్చాలంటే వాళ్ళని అక్కడ ఏమన్నదంటే సత్కార్యము అంటే సత్క్రియలకు పేరు పొందినటువంటి విధవరాలంట. మంచి కార్యాలు చేయడానికి పేరు పొందిన విధవరాలు ఎలా ఉంటుందంటే పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయ పూనుకునేదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో అంటే విధవరాళ్ళు అంటే ఎవరిని పడితే వాళ్ళని చేయటం కదా. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధుల లెక్కలో వారిని చేర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ లెక్కలో చేరుస్తున్నాడు దేవుడు? పరిశుద్ధుల లెక్కలో చేరుస్తున్నాడు. మామూలుగా కాదంట. పరిశుద్ధులంటే ఎవరంట? ఈ క్వాలిటీస్ అన్ని వారిలో పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించారు ఈ మాటలు. ఏమనంట? సత్కార్యాలు చేయాలంట, మంచి పేరు అంటే విధవరాల లెక్కలో చేర్చబడాలి. పరిశుద్ధులైన వారి పక్షంగా చేర్చబడాలంటే గనక పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి అంటే పరిశుద్ధులకు పరిచర్య శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయి పూనుకున్నదైతే ఆమె విధవరాల లెక్కలో చేర్చవచ్చు. అంటే చాలా ఈజీగా తీసి పక్కన పడేసేది కాదు అది. పరిశుద్ధుల దేవుని సందులో ఉన్నటువంటి విధవరాలు ఎంత దేవుని దృష్టిలో ఎంత గొప్పవారంటే పరిశుద్ధులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు తన జీవితాన్ని దేవుని కొరకు మలుచుకొని తన జీవితాన్ని దేవుని సందులో ఆయన సాష్టాంగపడి కన్నీరు కార్చి అంగలార్చి ప్రార్థన చేసి దేవుని యొక్క సహవాసములో ఉండి ఆయన వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో ఎవరైతే కనిపెడుతున్నారు, ఏ విధంగా అయితే అన్నా ప్రవక్తని ఇశ్రాయేలు విమోచన కొరకు ప్రభు పుట్టేదాకా కూడా దేవుని మందిరంలో ఉందంట. ఆవిడ ఉండి ఏం చేసిందంటే దేవుని చూచిందంట. కనుక మనం కూడా అట్టి పరిశుద్ధతలో ఉంటే ప్రభువును మనం చూతుము గాక. పరలోక రాజ్యానికి మనం చేరుతుము గాక. పరలోక రాజ్యంలో యుగయుగాలు దేవునితో పాటు సదాకాలం జీవించే అట్టి అర్హత యోగ్యత దేవుడు మనందరికీ యేసు నామములో దయచేయును గాక. ఆమె దేవుని చేరాలంటే ఏవో కాదండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోకర్లేదు. ఎవరు దేవుని సందులో మోకరించి ప్రార్థన చేస్తారు, దేవునికి ఇష్టంగా ఉంటారు, దేవుని చేత మంచి సాక్ష్యం పొందిన వారుగా ఎవరైతే మంచి సాక్ష్యం కలిగిన వారుగా ఉంటారో వారు పరలోక రాజ్యానికి వారసులుగా ఉంటారు. నీకు ఇక్కడ ఉన్న మీరందరిలో కూడా దేవుని మందిరంలో ప్రతిష్ఠించుకుని వచ్చి మోకరించి కన్నీరుగాచి ప్రార్థించే అనుభవం రెయిన్బోలు కాదు పగలు కాదు మందిరానికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసే అనుభవం ఎవరికి ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. అది లేదు కనుక ఈ అన్నా ప్రవక్తల గురించి ఎంతో ధ్యానం చేసి ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు మనం నేర్చుకోవాలి. దేవుని మందిరంలో ఉంది, ప్రార్థన చేసింది రేంబావుళ్ళు దేవుడు ప్రభు వారిని చూచిందిగా ఉంది. కనుక మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా ప్రభువును చూడాలన్నా సదాకాలం ఆయనతో జీవించాలన్నా కానీ మనలో ఆ మంచి క్వాలిటీస్ ముందుగా మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఆ అగ్ని, ఏ అగ్ని అంటే దహించు అగ్ని అయిన దేవుడు. ఆ అగ్ని మనలో ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అగ్ని దగ్గర మనం నిలబడగలము. లేదంటే కనుక అగ్ని చూసి మాడిపోతాం కానీ అక్కడికి చేరలేము. కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పరిశుద్ధ అగ్ని అభిషేకమును పొందుకుంటే ఈ ఉపవాస ప్రార్థనలు మోకరించి నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నీ జీవితంలో ఎన్నో వ్యాధులు శోధనలు బాధలు కన్నీరు ఎంతో పరిస్థితులు ఉన్నాయి. ఎవరికైనా చెప్పేటప్పుడు ఎలా ఉన్నా బాగున్నామంటాం, కానీ మోకరిస్తే ఎంత కన్నీరో ఎంత వేదనో ఎంత బాధో హృదయం దవించిపోతూ ఉంటుంది. అదంతా కూడా దేవుని సన్నిధిలో కృంభరించుకుంటే దేవుడు ఇప్పుడే ఇక్కడే నేను దర్శించును గాక, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా నేను ముద్రించును గాక, ఆయనకు బలమైన పరిశుద్ధాత్మ అగ్నిభిషేకంతో దేవుడు నిన్ను నింపును గాక, ఆయన కృపా వరాలతో దేవుడు నింపును గాక, నిన్ను నీ కుటుంబానికి దేవుడు దీవెనగా మార్చును గాక, మలచును గాక. నీ ఫలానా నా తల్లి మా అమ్మమ్మ మా నాన్నమ్మ మా కోసం ప్రార్థన చేశారు, ఇదిగో మేము ఎలాగున్నామని నీ బిడ్డలు ఇంటి కోసం సాక్ష్యం చెప్పాలి. నువ్వు చేసిన ప్రార్థన వారందరికీ దీవెనకరంగా ఉండాలి. ఆ విధంగా దేవుని నిన్ను దీవించును గాక. అది మందిరంలో ఉన్న అనుభవం, మందిరంలో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన అనుభవం నీ జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ స్థితిలోకి నేను మలచును గాక. మనం అలా ఉంటే
ఈ లోకంలో మనం చనిపోయినా మన పేరు మిగిలిపోతుంది, పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు రాయబడి ఉంటుంది. అలాంటి గొప్ప స్థితి యేసునామములో దేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరిద్దాం. ప్రభువా నన్ను దర్శించయ్యా, నేను దూరంగా ఉంటున్నానయ్యా, మందిరానికి వస్తున్నాను, సమయం చూస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, కానీ ఏ విధంగా ఆశ్చర్య గోత్రికి రాలేనటువంటి అన్న ప్రవృత్తిని దేవుని మందిరంలో ప్రభు ప్రతిష్ఠించుకుని బ్రతికిందయ్యా. రేయింబవళ్ళు మందిరంలో ఉండటానికి ఇష్టపడింది. కొద్దిసేపు వచ్చాము, వెళ్ళిపోయి ఇంటికాడ ఎన్నో పనులు అనుకుంటాం, నీ పని మేము చేయలేకపోతున్నాం, ఒప్పుకుంటున్నామని దేవుని సందులో మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం. అంత మాత్రమే మన కుటుంబాలు బట్టి నశించిపోతున్న ఆత్మ